రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేదు. కథానాయకుడిగా సక్సెస్ అందుకొని చాలా ఏళ్లే అవుతుంది. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసిన కింగ్డమ్ మూవీ ఫస్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కు మొదటి రోజు నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ముందు నుంచి భారీ హైప్ నెలకొన్న ఈ మూవీకి ఓ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయని సమాచారం. ఈ సినిమాకు ఫస్ట్ రోజే 50% ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల నివేదికల ప్రకారం మొదటి రోజు కింగ్డమ్ సినిమా దాదాపు 30 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. అంటే కింగ్డమ్ మొదటి రోజు 15.75 కోట్ల షేర్స్ వసూలు చేసింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యంత విజయవంతమైన ప్రారంభ రోజు ప్రదర్శనలో ఇది ఒకటి. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే దాదాపు 18 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. ఇక అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగా గ్రాస్ వచ్చింది. అంటే 8 కోట్లకు పైగా ఓవర్సీస్ లో వచ్చాయని తెలుస్తోంది. మొత్తంగా తొలి రోజే దాదాపు 40% పైగా బిజినెస్ రికవరీ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 53.50 కోట్ల షేర్ రాబట్టాలి. మరి వీకెండ్ రాబోతుంది కాబట్టి ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్ తో ఈ టార్గెట్ ను అందుకుంటుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి ట్రెండ్స్ ను బట్టి చూస్తే గత 24 గంటల్లో దాదాపు లక్షల్లో టికెట్స్ బుక్ మై షోలో సేల్ అయ్యాయని తెలుస్తోంది. మొత్తంగా ఇదే జోరు వీకెండ్ వరకు కొనసాగిస్తే కింగ్డమ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్, అయ్యప్ప, పి శర్మ కీలక పాత్రలు పోషించారు. ఇక అనిరుద్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అయ్యింది. అది మ్యాటర్.